దేవుని కృపను బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. సమయము చాలా విలువైంది. అన్నిటికంటే విలువైంది ఏంటి తెలుసండి? సమయం. లోకంలో చాలా విలువైనవి ఉన్నాయి, కానీ ఏదైనా మనము ఒకవేళ కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోలేం. పోగొట్టుకున్న వయసు, పోగొట్టుకున్న సమయము మరల మన జీవితంలో తిరిగి రాదు. కనుక ఏ సమయంలో ఏ వయస్సులో ఏం చేయాలో అది మనం ఖచ్చితంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు అందించడానికి ఆయన ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి పనులు అనేవి ఎల్లప్పుడూ ఉంటుంటాయి, కానీ దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయము దేవునితోటే మనము గడపాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిచ్చాడు. ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క రకమైనటువంటి సేవ జరిగించారు. కొందరు పెద్ద సేవకులు ఉన్నారు, మరికొందరు చిన్న సేవకులు ఉన్నారు. కొందరు పెద్ద ప్రవక్తలు ఉన్నారు, మరికొందరు చిన్న ప్రవక్తలు ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక పెద్ద ప్రవక్త చేసేది సేవ ఎలాగైతే ఉన్నదో చిన్న ప్రవక్త చేసేది కూడా అంతే రీతిగా. అలాగే ఒక పెద్ద సేవకుని మరి దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడో ఒక చిన్న సేవకుని కూడా దేవుడు అదే రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఉదయమున వచ్చి సాయంత్రం వరకు పని చేస్తున్నోడికి ఒకే జీతం ఇచ్చాడు. గంట ఆలస్యంగా పని మొదలెట్టినోడికి ఒకే జీతం ఇచ్చాడు. సాయంత్రం వెళ్ళిపోయే ముందు ఒక గంట ముందు వచ్చిన వారికి కూడా ఒకే రకమైన ప్రతిఫలం ఇచ్చాడు. కనుక ప్రియమైనటువంటి వారా, వారు సేవ విధానం ఏర్పాటవచ్చు, కానీ పొందిన ప్రతిఫలం ఒక్కటే. అయితే దేవుడు మనకు అప్పగించిన దాంట్లో మనం చాలా నమ్మకంగా మనం జీవించాలి. ఎంత నమ్మకంగా జీవిస్తే దేవుడు మన ఎడల అంత నమ్మకమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. అర్థమవుతుంది? అర్థం అవ్వట్లేదా? దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఆయన నమ్మకస్తుడు కనుక మనము కూడా నమ్మకస్తులుగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువని తన కుమారుని యొక్క సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? నమ్మదగిన దేవుడు. మనం కూడా ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు? నమ్మకంగా ఉండాలని కోరుకున్నాం. చాలామంది మనం ఏం కోరుకుంటామంటే మనం చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలు మంచోళ్ళుగా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదు చెప్పండి? మనం చెడ్డోళ్ళమే, కానీ మన బిడ్డలు ఎలాగ ఉండాలనుకుంటాం? మనలాగా ఉండకూడదు, నాలాగా ఉండకూడదు. దేవుని దగ్గర కూడా చాలామంది ప్రార్థన చేసుకుంటారు, నా బుద్ధి లాంటి నా బిడ్డకు రాకూడదు, నేను చేసే పనులు నా బిడ్డ చేయకూడదు, నా బిడ్డ బాగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, బాగా జీవించాలి అని మనం అనుకుంటున్నాం. మనం చెడ్డవారమై ఉండి కూడా మన బిడ్డలకు ఏమనుకుంటాం? మంచిగా ఉండాలనుకుంటాం. మన బిడ్డలకు ఇచ్చేవి కూడా మనం ఏం చేస్తాం? శ్రేష్టమైన మనం ఇస్తాం. మరి దేవుడు కూడా మంచివాడై ఉండి ఆయన అంటే, నేను మంచివాడనై ఉన్న ప్రకారం మీరు కూడా మంచివారై ఉండండి. నేను నమ్మకస్తునైన ప్రకారం మీరు కూడా నమ్మకస్తులుగా ఉండండి. నేను పరిశుద్ధునైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను నీతిమంతునై ఉన్న ప్రకారం మీరు కూడా నీతిమంతులుగా ఉండండి. నేను పాపం లేనివాడిగా ఉన్నాను కనుక మీరు కూడా. యేసు క్రీస్తు తన దగ్గరికి వచ్చిన ఒక పాపాత్మ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నీ పాపములు క్షమిస్తాను, ఇక మీదట నువ్వు పాపం చేయకు, ఇక మీదట నువ్వేం చేయదన్నాడు? పాపం చేయొద్దు, సమాధానము గలదాని వల్ల వెళ్ళిపో. పాపాలు పోయినాయి కాబట్టి నీకేమొచ్చేసింది? సమాధానం వచ్చేసింది. కనుక నువ్వు వెళ్ళి ఆ సమాధానం నువ్వు కోల్పోవద్దు. ఇక నువ్వు లోకంలోకి వెళ్ళి ఏం చేయొద్దు అంటున్నాడండి? పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయమందు దైవ సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దైవ జనాగమ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనున్న ప్రకారం మీరు కూడా ఉండండి, నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మీకు అప్పగింపబడిన పనిలో మీరు బాధ్యత కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? బాధ్యత ఉండాలి.
7:30కి రావటము మీకు అసాధ్యమా సాధ్యమా చెప్పండి? చెప్పాలి అందరూ. 7:30 గంటలకు మందిరానికి రావటం మీకు సాధ్యమా అసాధ్యమా? మరి సాధ్యమైనది నువ్వు సాధ్యంగా చేస్తున్నావా? నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తున్నావా? దేవుడు అన్నాడు, నువ్వు చేయగలిగినది నువ్వు చేయి, నువ్వు చేయలేనివి నీతోటి నేను చేస్తాను. దేవుడు మొదట భూమికి ఆజ్ఞాపించాడు. ఏమని? భూమి మీద ఫలమిచ్చు, విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించునుగాక అన్నాడు. ఇదేనా చెప్తా? ఏమండి, పిల్లల్ని కనమని చెప్పలేదు కదా? పిల్లల్ని కనమని చెప్పాడా? ఏం చెప్పాడు? మొక్కలను, విత్తనములు ఇచ్చు చెట్లు, ఫలములు ఇచ్చు చెట్లు భూమి మొలిపించునుగాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు విత్తనాన్ని భూమి ఏం చేస్తుంది? మొలిపిస్తుంది. విత్తనమిచ్చు చెట్లను భూమి మీద అది ఏం చేస్తుంది? పెంచుతుంది. అది భూమి చేయగలిగిన పని భూమి చేస్తుంది. కాబట్టి దేవుడు రెండో పని చేయించాడు. అది భూమి చేయలేని పని అండి. భూమి మీద పాకు పురుగులను, జంతువులను, పశువులను, పక్షులను భూమి పుట్టించునుగాక అన్నాడండి. ఏమన్నాడు? భూమి పుట్టించునుగా. మొదటిది అది చేయగలిగింది, అది చేసింది. కాబట్టి రెండవది అది చేయలేనిది దేవుడు అది చేసేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనాంగమా, నీవు చేయగలిగింది నువ్వు చేస్తే నీకు అసాధ్యమైనది దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. నీవు చేయలేనిది నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన స్థలములకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేరలేనటువంటి దేవుని రాజ్యమునకు ప్రభు నిన్ను చేరుస్తాడు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నాను? ఎవరి కోసం చెప్పండి? మీకోసమే కదా. మీకు ఇన్ని ఏమవుతుందంటే బోర్ వచ్చి ఆయన అంతే కదా, మనం ఇంతే కదా. ఆయన అంతే, మనం ఇంతే అనుకున్నారనుకోండి, దేవుడు కూడా నేను ఇంతే అంటాడు. 7:30 గంటలకు ఆయన్ని కావలసిన అన్ని తెచ్చి దగ్గర పెట్టుకున్నాడని. ఎవరు నమ్మకంగా ఉంటారు, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు, ఎవరు దేవుని మాటకు లోబడతారో వాళ్ళకి ఆయన ఏం చేస్తాడండి? తెచ్చినవి. ఏమండి, అమ్మ కూతురింటికి వచ్చిందనుకోండి, ఉట్టి చేతులతో వస్తుందా? ఏమండి, దేవుడు తన పిల్లలింటికి వచ్చాడు. ఇది ఎవరిల్లండి? యేసు ప్రభు తన బిడ్డలకి ఇచ్చినటువంటి నివాసం ఇది. మనం అందరం ఎవరు? ఆయన పిల్లలం. ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య ఉన్నటువంటి సంఘం అని పిలువబడుతున్న, క్రీస్తు శరీరం అని పిలువబడుతున్న మనమందరము కూడా ఆయన యొక్క పిల్లలం. ఈరోజు ఆయన దర్శించడానికి 7:30 గంటలకు ఇక్కడికి వచ్చాడు. ఉట్టి చేతులతో ప్రభు రాడండి. ఆయన తీసుకొచ్చినవట కంటికి కనబడవటండి, మనుష్య హృదయానికి గోచరము కావట. చెవికి వినబడవు, కంటికి కనబడవు, మనుష్య హృదయానికి గోచరం. అటువంటి వాటిని దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనకు అనుగ్రహించడానికి తీసుకొచ్చాడు. అవి మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పాఠ్యాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. మీరు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభు ఈరోజు ఏం మాట్లాడినవి ఉన్నారు? ఆశతో ఉన్నారా? ఆశ లేకుండా ఉన్నారా? ఎందుకంటే ఆశగొనిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. మనకు ఆశపడాలి, దేవుని కొరకు ఆశపడాలి. దావీదు భక్తులను, యెహోవా కొరకు నేను ఆశపడుచున్నాను, ఆయన కొరకు నేను తృష్ణగొనుచున్నాను. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు నేను ఆశపడుతున్నాను. దాని కొరకు తృష్ణ అంటే దాహంగొనున్నాను, దాని కొరకు నేను ఆకలిగొనున్నాను. ఆకలిగొనిన వారులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, మీ దప్పికని నేను తీరుస్తాను. రోకలు లేకపోయినను ఏమి ఈకని ఆహారమును నీళ్లను తీసుకువెళ్ళండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము 4K క్యూబిట్స్ అనగా
4,000 మూరలు. చెప్పండి, 4,000 మూరలు. మూర అనగా 1.5 feet, అంటే 1 అడుగున్నర. ఇక్కడ మనము 4,000 మూరలను మనం చూస్తున్నాం. ఈ 4,000 మూరలను దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. మొదట 1000 మూరలు, తర్వాత 1000 మూరలు, తర్వాత 1000 మూరలు, తర్వాత 1000 మూరలు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, 47వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడ్కొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచునెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుచునెను. పిమ్మట ఉత్తరపు గుమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది ఆయను. దాట వీలు లేకుండా ఈదవలసిన నీరు గల నది ఆయను. దేవుడి యొక్క వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, నాతో మాట్లాడండి అని చెప్పండి. అందరూ మాతో మాట్లాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తలుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారి వారి కాలములు దేవుని చేత బలంగా వాడబడినటువంటి దేవుని ప్రవక్తలు. వారెవరనగా ఇర్మియా, యెషయా, ఎజ్కేల్. ఈ ముగ్గురు ఆ కృపగల దేవునికి సాదృశ్యంగా వారి కాలములు వారు పరిచర్య చేశారు. ప్రియమైనటువంటి వారరా, ఇర్మియా భక్తుని మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట యెహోవా వాక్కు అని తన యొక్క ప్రసంగాన్ని, తన యొక్క పలుకులను అతను మొదలుపెట్టాడు. అనగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను ఆ ప్రజలకు తెలియజేశా. ఆయన కాలంలో ప్రజలు పెద్దగా ఆయన మాట వినలేదు, కానీ ఆయన ప్రకటించడం మట్టుకి మానలేదు. ఆయన తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా అతను పరిచర్య చేశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త.
యెషయా ప్రవక్త ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాలి, అలాగా ఆయన పుట్టుకను గూర్చి, ఆయన యొక్క పరిచర్యను గూర్చి, ఆయన వలన లోకానికి కలిగే రక్షణను గూర్చి, ఆయన ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి ఉచితమైన కృపను గూర్చి, ఆయన యొక్క పరిచర్యను గూర్చి, అలాగే ఆయన యొక్క మరణమును గూర్చి, ఆయన యొక్క పునరుద్ధానమును గూర్చి, అలాగే రెండవ రాకడను గూర్చి, రెండవ రాకడలో ఎత్తబడాలని వ్యక్తులు ఏ రీతిగా ఉండాలి అనే దాని గూర్చి ఆయన ప్రకటించాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి అతడు ఎలాగున్నాడంటే సాదృశ్యంగా ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథములు మనం చూసినట్లయితే ప్రభువు యొక్క ఆత్మ నన్ను అక్కడికి నడిపించెను, ప్రభువు దర్శనము ద్వారా నాతో మాట్లాడాను, ప్రభు యొక్క ఆత్మ నన్ను అక్కడ నిలబెట్టింది, ప్రభు యొక్క ఆత్మ నాకు ఇది తెలియజేసింది, ప్రభు యొక్క ఆత్మ దర్శనము ద్వారా నాతో మాట్లాడింది అని ఆయన ఈ రీతిగా ప్రకటించడం జరిగింది. అనగా పరిశుద్ధాత్మ తండ్రికి ఆయన సాదృశ్యంగా తన పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ముగ్గురు ఒక గొప్ప ప్రవక్తలని. అయితే ఈరోజు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన మరి దర్శనము ద్వారా చూస్తున్నటువంటిది, ఆయన యొక్క దర్శనములో ఆయన ఏం చూస్తున్నాడట తెలుసండి, మందిరపు గుమ్మమునకు దేవుడు నన్ను తోడుకొని వచ్చాను. ఆత్మ ఎక్కడికి తోడుకొని వెళ్ళిందటండి, మందిరపు గుమ్మము దగ్గరికి అతన్ని తోడుకొని వెళ్ళిందట. అక్కడ చూస్తూ ఉన్నాడటండి. మందిరములో ఏం ప్రారంభమైందటండి, ఓట ప్రారంభమైందట. చెప్పండి గట్టిగా, ఓట. ఓట అంటే ఎంత ఉంటుంది చెప్పండి, కొంచెంగా ఉంటుంది. ఓట ప్రారంభమై అది మందిరపు గడప క్రింద నుండి ప్రవహించి, అది మందిరపు గడప కింద నుండి ప్రవహించి ఒక గొప్ప నది అయిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైందండి, ఎక్కడ ప్రారంభమైంది? యెహోవా మందిరములో. ఎలా ప్రారంభమైంది? ఓటగా ప్రారంభమైంది. ఎలా ప్రవహించింది? మందిరపు గడప క్రింద నుండి ప్రవహించి, ఎక్కడి నుండి ప్రవహిస్తుందండి? మందిరపు గడప కింద ప్రవహించిందటండి. ఇక్కడ ప్రభువు 4 కొలతలు చెప్తూ ఉన్నాడండి. 1000 మూరలు ప్రవహించిందట. ఈ 1000 మూరలు అటండి శీలమండల లోతు ఉందటండి. ఏ లోతు? శీలమండల లోతు ఉందటండి. మరలా అక్కడ నుండి ఇంకొక 1000 మూరలు, ఈ 1000 మూరలు ఎలాగుందటండి, మోకాలు లోతు ఉందటండి. అక్కడ నుండి ఇంకొక 1000 మూరలు, ఈ 1000 మూరలు ఏ లోతు ఉందటండి, నడుము లోతు అంటే మొలలోతు ఉందటండి. అక్కడ నుండి ఇది మరలా ఇంకొక 1000 మూరలు ప్రవహించినప్పటికీ 1000 మూరలకి ఇదేమైందటండి, మనుష్యుడు ఏదవలసినంత మహానది, అంటే మనుష్యుడికి అందట్లేదండి, మహానది అయిపోయిందటండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రభువు ఒకే మాట చెప్పొచ్చు కదా, 4000 మూరలు అని. ఏమండి, మాట చెప్పొచ్చు కదా, ఏమండి, చెప్పొచ్చా చెప్పకూడదా? మరి 4000 సార్లు చెప్పాడండి. ఈ 4000ని ప్రభు ఏం చేశాడు, 4 సార్లు చెప్పారండి. ఒక మూర = 1.5 feet అండి, అంటే 1 అడుగున్నర. ఇక్కడ 4 మూరలు మనకు కనబడుతున్నాయి. ఒక్కొక్క 1000 మూరలు
ఒక్కొక్క రకంగా ఉంది. మొదట 1000 మొరలు శీలమండల లోతు, తర్వాత 1000 మొరలు మోకాల లోతు, ఆ తర్వాత 1000 మొరలు మలలోతు, ఆ తర్వాత 1000 మొరలు ఓ గొప్ప నది, మనుష్యుడు ఏదవలసినటువంటి నది. ఈ 4 అనుభవాలను గూర్చి మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి 1000 మొరలు శీలమండల లోతు అంటే నడిచే అనుభవం. ఏ అనుభవం? నడిచే అనుభవం. ఏ లోతు ఉందండి? శీలమండల లోతు అంటే పాదాలు మాత్రమే ములుగుతాయి. ఈ 1000 మొరలు ప్రభువు ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓట ఎక్కడ ప్రారంభమైంది? మందిరములో ప్రారంభమైంది. మందిరము అనగా ఎవరు చెప్పండి? మందిరం అంటే తెలీదా? మందిరం అంటే ఎవరండి? మందిరం అంటే ఏంటి? మందిరము అనగా నీవే, మందిరం అనగా నేనే. మందిరములో ఏవి ప్రారంభమైందండి? కొంచెము ఓట ప్రారంభమైంది. అంటే మనలో మొదట కొంచెముగానే ప్రారంభమవుతుంది. అయితే ప్రారంభమైనటువంటి ఈ నీటి ఓట ఎలా ప్రవహిస్తుందటండి? మందిరపు ద్వారము గడప కింద నుండి ప్రవహిస్తుంది. ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? మందిరపు ద్వారము యొక్క గడప క్రింద నుండి ప్రవహిస్తుంది. మందిరపు ద్వారము. ద్వారం అనగా ఎవరు? ద్వారం అంటే ఎవరు? ఎన్నిసార్లు చెప్పానన్నా మీకు? ఎవరండి? చెప్పండి గట్టిగా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు? నేనే ద్వారమును. అంటే మందిరములో ప్రారంభమైనటువంటి ఈ ఊట ఎక్కడ ప్రవహించాలి? ఎక్కడి నుండి ప్రవహించాలి? ద్వారము కింద నుండి ప్రవహించాలి. ప్రవహించడానికి కూడా ఒక నియమం ఉంది. దేవుని కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టములోనే మనం పనిచేయాలి. మనకున్న చట్టం ఏంటంటే మనలో ప్రారంభమైన ఊట ఎక్కడ ప్రవహించాలి? క్రీస్తులో నుండి ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊట మందిరములో ప్రారంభమై గడప కింద నుండి అది ప్రవహిస్తూ అదేమవుతుందండి? ప్రవహిస్తూ 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 ఒక మహానది అయిపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆయనలో నుండి నువ్వు ప్రవహిస్తే నువ్వేమవుతావు? గొప్పవాడు అయిపోతావు. ఆయనలో నువ్వు సాగితే నువ్వేమవుతావండి? లోకములో ఉన్నతమైనటువంటి వాణిగా నీవు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ప్రయాణము మరి కింద నుండి ప్రారంభమై నీ ప్రయాణం ఎక్కడికి సాగాలండి? ఉన్నతమైన శిఖరానికి సాగాలి. నోహు యొక్క ప్రయాణం ఎటండి? నోహు యొక్క ప్రయాణము ఎక్కడ ప్రారంభమైందండి? నేల నుండి ప్రారంభమైంది. వాడ ఎక్కడ చేశారండి? నేల మీద చేశాడు. వాడ ప్రయాణం చేసి వాడ ఎక్కడ చేరిందండి? ఎక్కడ ఆగింది వాడ? చెప్పండి. ఎత్తైన స్థలము, ఎత్తైనటువంటి పర్వతం, ఎత్తైన కొండ మీద వాడ ఆగింది. ప్రారంభం ఎక్కడండి? ఎక్కడ ప్రారంభమైంది? నేల నుండి ప్రారంభమైంది. మన స్థితి ఓటగా ప్రారంభమై మన ముగింపు ఏమవ్వాలి? మహానదిగా మనం మార్చబడాలి. దేవుడు అలాగ నిన్ను మార్చునుగాక.
దేవుడు అలా మనలను మార్చునుగాక. ఓటలాగా ప్రారంభమైన మనము గొప్ప నదిగా మార్చబడుదుముగాక, గొప్ప నదిగా మార్చబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేల నుండి ప్రారంభమైనటువంటి మన యాత్ర ఉన్నత శిఖరానికి చేరునుగాక. గట్టిగా దెబ్బలు కొడదామా? గట్టిగా కొట్టండి. సరిపోవట్లేదు. మంచిదండి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న బలహీనతలన్నీ పోవాలండి. సైతానుగాడు బలహీనత కలుగు చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? హుషారు కలుగు చేస్తాడు. నువ్వు హుషారుగా ఉన్నావంటే అర్థం ఏంటి? ప్రభు నీలో ఉన్నాడు. వాక్యం అలా చెప్తుందండి. సంతోషంగా ఉండండి. మరలా చెప్తాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. కీడులో కూడా మనం ఏం చేయాలి? నష్టంలో కూడా ఏం చేయాలి? సంతోషించాలి. బాధలో కూడా మనం సంతోషించాలి. మనము ముడుచు కూర్చుంటానికి మనము కలిగి ఉన్న దేవుడు మనల్ని అలా కూర్చోబెట్టే దేవుడు కాదు. ఆయన శక్తివంతుడు. మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? శక్తివంతులుగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, 4 వేలు 4 కాలాలను సూచిస్తున్నాయండి. మొదటి 1000 మూరలు, రెండవ 1000 మూరలు, మూడవ 1000 మూరలు, 4వ 1000 మూరలు 4 కాలాలను సూచిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఆదాము మొదలుకొని ఆనోకు వరకు 1000 సంవత్సరాలండి. ఆనోకు మొదలుకొని అబ్రహాము వరకు 1000 సంవత్సరాలండి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలండి. దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు 1000 సంవత్సరాలు. అర్థమైందా? మొదటి కాలము ఆదాము మొదలుకొని ఆనోకు వరకు, రెండవది ఆనోకు మొదలుకొని అబ్రహాము వరకు, మూడవది అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, 4వది దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు. ఈ 4,000 సంవత్సరాలను సూచిస్తుంది. మమ్మల్ని చేయి పట్టి మీరు నడిపించండి. మమ్మల్ని చేయి పట్టి మీరు నడిపించండి. మా చెయ్యి ఎంత మాత్రం మీరు విడిచిపెట్టదు. మా చెయ్యిని ఎంత మాత్రం మీరు విడిచిపెట్టదు. కడ వరకు మమ్మల్ని నడిపించేయ. లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని నేను ప్రార్థన చేస్తాను. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయములో నాయన, ప్రతి ఒక్కరి గుండెలలో ప్రభు, అది నాయన ఫలించడానికి మీరు సహాయం చేయండి. మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే 30 దంతలు 60 దంతలు 100 దంతలు అలాగే విత్తబడిన వాక్యము ఫలింపజేసిన లైవ్ ద్వారా ఎంత మంది అయితే ఈ యొక్క వర్తమానం విన్నారు వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ఈ సమయం ముందు నీ సన్నిధానంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చెప్పని మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక.